హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనసులో మాట. ఈ వీడియోలో మేము ఇంట్లో గులాబీ పువ్వులైతే వేసుకుంటున్నాము. సో, నేనెలా వేస్తాను, మేమెలా వేసుకున్నాం అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. సో, ప్రాసెస్ ఎలాగో కూడా చెప్పేస్తాను. సో, ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చండి. సో, వీడియోని ఫుల్‌గా చూస్తే మీకు అర్థమవుతుంది. సో, ప్రాసెస్ అనేది చెప్తాను. సో, ఒక కప్పు మైదా పిండి తీసుకుంటాం కదా! మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకుంటామో, సేమ్ కప్పుతో వరిపిండి అయితే తీసుకోవాలండి. సో, ఇక్కడ నేను వరిపిండి ఇంట్లో రేషన్ బియ్యం ఉంటాయి కదా! అది కడిగి ఆరబెట్టుకున్న తర్వాత, ఆ బియ్యాన్ని మిల్లి పట్టించుకున్నాను. సో, ఆ పిండి అయితే యూజ్ చేశాను. సో, మీకు ఆ పిండి లేకపోతే షాప్‌లో దొరికే వరిపిండి అయినా యూజ్ చేసుకోవచ్చు. వరిపిండి, మైదా పిండి సేమ్ క్వాంటిటీ తీసుకోవాలండి. మీరు ఫస్ట్ టైం చేసినట్టయితే ఫస్ట్ చిన్న కప్పుతో ట్రై చేయండి. సో, అవి బాగా వస్తే తర్వాత అలా మెజర్మెంట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళండి. సో, నేనైతే అలాగే చేశాను. సో, ఫస్ట్ మనం ఒక కప్పు మైదా, ఒక కప్పు వరిపిండి తీసుకుంటాము కదా! సో, మనం ఏ కప్పుతో మైదా పిండి తీసుకున్నామో దానికి 3/4 షుగర్ అయితే తీసుకోవాలండి. వీటన్నింటిని ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మనం పిండి అనేది టైట్‌గా కలుపుకోవాలండి. ఫస్ట్ టైం మనం లూజ్‌గా కలిపేసుకుంటే ఏమవుతదంటే, మనం పంచదార వేసాం కదా! పంచదార కరిగి ఇంకా పిండి అనేది ఇంకా లూజ్ అయిపోతుంది. అప్పుడు మనకి గులాబీ పువ్వులు అస్సలు సరిగ్గా రావు. కాబట్టి మనం పిండి అనేది కొంచెం టైట్‌గా కలుపుకొని ఒక 4 గంటలు నానబెట్టుకుంటే మనకు గులాబీ పువ్వులనేవి చాలా బాగా వస్తాయి. సో, మనకు ఆ 4 గంటల మధ్యలో కూడా మనం మధ్య మధ్యలో పిండి అనేది కలుపుకుంటూ ఉండాలి. సో, పిండి అనేది ఇలా క్రీమీ టెక్స్చర్ నేను చూపిస్తున్నట్టు క్రీమీ టెక్స్చర్ వచ్చేలా కలుపుకోవాలి. మనకి 4 అవర్స్ తర్వాత పిండి ఇంకా టైట్‌గా అనిపిస్తే కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవచ్చండి. సో, అక్కడ నేను 4 గంటలైతే పిండి నానబెట్టుకున్న తర్వాత గులాబీ పూలైతే వేస్తున్నాను. మనం గులాబీ పువ్వులేసే గుర్తుంటుంది కదండీ! సో, అది కొత్తదనుకోండి మనకి గులాబీ పువ్వులు ఫస్ట్ టైం దాంతో వేస్తే మాత్రం సరిగ్గా రావు. సో, మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తే ఆల్రెడీ యూజ్ చేసిన దాంతో ట్రై చేయండి. సో, మీ దగ్గర లేకపోతే మాత్రం ఫస్ట్ ఆయిల్‌లో అయితే బాగా హీట్ చేసుకోండి. హీట్ అయిన తర్వాత మనకప్పుడు పిండిలోని మొత్తం గులాబీ గుత్తంతా ముంచేయకూడదండి. దానికి 3/4 వరకు ముంచి అప్పుడు ఆయిల్ అనేది పెట్టుకున్న తర్వాత మనకి అట్ల పుల్ల ఉంటుంది కదండీ! అట్ల పుల్లతో మనం సైడ్‌లంట పొడిస్తే గులాబీ పువ్వు అనేది ఈజీగా వచ్చేస్తుంది. అంతేనండి. ఒక్కసారి తక్కువ క్వాంటిటీతో ట్రై చేయండి. సో, నేను కూడా అలాగే ట్రై చేశాను. సో, తర్వాత నాకు ఇంకా అలవాటు అయిపోయిందనమాట. సో, ఇప్పుడు నేను ఒక కేజీ పిండి వరకు అయితే వేసేయగలను. సో, నాకు ఈ హాఫ్ కేజీ పిండి అంటే హాఫ్ కేజీ మైదా, హాఫ్ కేజీ వరిపిండి మొత్తం కేజీ పిండికి నాకు 2 గంటలు పట్టిందండి. సో, చాలా టైం పట్టేసిందనమాట. చాలా కష్టం అనిపించింది. కాకపోతే ఇంట్లో తినడానికి మా బాబుకి స్నాక్స్ ఏం లేక వేశాననమాట. వేసినప్పుడైతే కష్టంగా అనిపించింది గానీ, మా బాబు తర్వాత చాలా ఇష్టంగా తిన్నాడు. సో, అప్పుడు నా కష్టమంతా మర్చిపోయాననుకోండి. సో, ఎలా అయితే వేసుకున్నామో చూస్తున్నారు కదా! 2 అవర్స్ పట్టింది నాకు పిండంతా అయ్యేసరికి. సో, నేనెలా అనుకుంటానంటే ఆహ్, వాళ్ళని వీళ్ళని అడగడం కన్నా ఫస్ట్ నేనే కొంచెం క్వాంటిటీతో ట్రై చేసుకొని నేర్చుకోవడానికి ట్రై చేస్తానండి. ఎందుకంటే మనం ఒకరి మీద డిపెండ్ అయ్యామనుకోండి, సో, వాళ్ళు అదే లోపు తీసుకొని మనతో ఆడుకోవడానికి ట్రై చేస్తారు. అదే మనమే ఒకసారి ట్రై చేసామనుకోండి, ఫస్ట్ టైం ఫ్లాప్ అయినా సరే మనకి సెకండ్ టైం అనేది బాగా వస్తాయి. సో, నేనైతే ఇలాగే ఆలోచిస్తాను. సో, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు కూడా తప్పకుండా వస్తాయి. వీటిని మా సైడ్ అయితే చెల్లగుత్తులని అంటారండి. సో, చూసే వాళ్ళకి అర్థం అవ్వాలని గులాబీ పువ్వులు అంటున్నాను కానీ, మా సైడ్ చెల్లగుత్తులంటేనే అర్థమవుతాయి. సో, ఇంతేనండి వీడియో. సో, వీడియో మీకు నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మన ఛానల్‌లో మంచి మంచి వీడియోలు అయితే అప్లోడ్ చేయడానికైతే ట్రై చేస్తాను. సో, మన ఛానల్‌లో ఇంకా మంచి ఇన్ఫర్మేషన్‌తో కూడిన వీడియోస్ అయితే ఉన్నాయి. సో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. థ్యాంక్ యూ.